ఇదేంది రఘు రాకేష్ ఈడున్నారు? పల్లవి, వీళ్ళు నన్నే పిలుస్తున్నారు. ఇప్పుడు గాని వీళ్ళని అభి చూసినాడనుకో, మన ఇంటికి చందా కోసం వచ్చిన వాళ్ళు ఈడున్నారేంది, నీకెందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడే అభికి వీళ్ళపైన డౌట్ వచ్చింది. అదీగాక పోలీసులకు కూడా ఫోన్ చేసినాడు. ఇప్పుడు గాని వీళ్ళని ఈడ చూస్తే ఇంకంతే సంగతులే. మేమే వస్తున్నాం, ఆగు. ఏం అవసరం లేదు, నేనే వస్తున్నా, ఆగండి. పల్లవి, బాగున్నావా? బాగున్నా. అనుకోకుండా మీట్ అయినాం. నువ్వేంది పల్లవీడా? షాపింగ్ మాల్కి ఎందుకు వస్తారు? షాపింగ్ చేయడానికి వస్తారు. కరెక్ట్ చెప్పినావు పల్లవి. నువ్వు ఒక్కదాని వచ్చినావా? లేదు, మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఏంది, వాళ్ళు కూడా వచ్చినారా? అవును. ఇంతకి మీరేందిడా? మేము కూడా షాపింగ్ మాల్కి ఎందుకు వస్తాము? షాపింగ్ చేయడానికి వచ్చినాము. అబ్బో, నా పంచ్ నాకేనా? మీతో పాటు కిరణ్ కూడా వచ్చినాడా? వాడు వచ్చలేడు. అదేంది, మీరు ముగ్గురు ఏడికిపోయినా కలిసే పోతారు కదా. వాడికి రఘుకి మధ్య గొడవ అయింది. ఏంది గొడవనా? ఎందుకు? ఇంకెందుకు, ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా, నీకి వాడి గురించి మొత్తం నిజాలు చెప్పినందుకు వాడికి నా మీద కోపం వచ్చింది. దానికి వాడు నన్ను తిట్టడమే కాకుండా నా మీద చేయి కూడా చేసుకున్నాడు. అవును పల్లవి, నువ్వేమన్నా తక్కువనా? నువ్వు కూడా వానికే సపోర్ట్ చేసి నా మీద చేయి చేసుకున్నావు కదా. ఆ తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నా కదరా. అంటే ఏంది కిరణ్ ఉద్దేశం? ఆయన గారు ఎన్నేదో పనులు చేసినా ఆయన గురించి ఎవరైనా చెప్పకూడదా? చెప్తే వాళ్ళని బాగా తిట్టి వాళ్ళపైన చేయి చేసుకుంటాడా? నీకున్న జ్ఞానం కూడా వానికి లేదు. సారీ రఘు, మొత్తం నా వల్లే కదా. అనవసరంగా మీ మధ్య దూరం పెరిగింది. నువ్వు అదంతేం పట్టించుకోవద్దు పల్లవి. మేము 100 కొట్లాడతాం, ఆ తర్వాత మళ్ళీ ఒకటైతాం. ఇందులో నువ్వు బాధపడ్డానికి ఏం లేదు. సరే రాకేష్, మరి మీ షాపింగ్ కంప్లీట్ అయ్యిందే? ఎప్పుడో కంప్లీట్ అయింది. ఇంతకీ ఏం తీసుకున్నారు? అది నేనొక అండర్వేర్ హెచ్చి కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఒక్క అండర్వేర్ గురించి పల్లవికి చెప్పాలా? ఎప్పుడేం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, కొంచెం కూడా జ్ఞానం లేదు. అది కాదురా మామ, పల్లవి అడిగిందని బయట కూడా తీసి చూపియ్యి. ఏమైంది? ఏం లేదులే పల్లవి, మా గురించి వదిలేయి గాని నీ గురించి చెప్పు. ఏం చెప్పమంటారు? మా బావ ఉన్నట్టుండి అమెరికాకు వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసినాడు. అందుకే ఊరికి బయలుదేరే ముందర మా అమ్మ మా నాన్న మాకు బట్టలు కొనిద్దామని వచ్చినారు. అంటే ఈ పల్లవి అమెరికాకి బయలుదేరుతుందే? మరి కిరణ్ని అవనీని విడాకులు తీసుకోమని ఎందుకు చెప్పింది? అయితే నువ్వు అమెరికాకి బయలుదేరుతున్నావా? నేనెందుకు బయలుదేరుతా? చచ్చిన అమెరికాకి పోయేదే లేదు. నేను ఇండియాలోనే ఉంటా. కిరణ్ని త్వరలోనే పెళ్లి చేసుకుంటా. మరి మీ బావ టికెట్లు బుక్ చేసినాడు కదా, ఇప్పుడేం చేస్తావు? అదీగాక ఇప్పుడు షాపింగ్ కూడా వచ్చినావు కదా. నాకు వేరే ఆప్షన్ లేక వచ్చిన, అంతేగాని అమెరికాకి పోవడానికి కాదు. మరి నువ్వు అమెరికాకి పోకుండా తప్పించుకోవడానికి ఏం చేస్తావు? ఇంకేం చేస్తా, రేపు సాయంత్రం లోపు అవని కిరణ్ విడాకుల పైన సంతకాలు పెడతారు. ఆ తర్వాత నేను ధైర్యం చేసి మా ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తా. నేను ఇంకా కిరణ్ని ప్రేమిస్తున్నా అని, పెళ్ళంటూ చేసుకుంటే కిరణ్ని చేసుకుంటా అని. ఏంది, కిరణ్ గాడికి అవనికి విడాకులా? మరి మేమిద్దరం ఒకటి కావాలంటే తప్పదు కదా. ఏంటిరా మామ, నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడాలి? నాకే దీని గురించి ముందరనే తెలుసు. ఏంది తెలుసా? మరి ఈరోజు పొద్దున కిరణ్ గాడు నా దగ్గరకు వచ్చింది ఎందుకు అనుకున్నావు? విడాకులకి అప్లై చేయడానికి నాకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకుందామని వచ్చినాడు. అవునా పల్లవి, ఇంకా మీ డెసిషన్లో మార్పులేముండవా? ఎంత కాదనుకున్నా నీ మెల్లో తాళి కట్టింది స్వయాన మీ బావ. ఇప్పుడు నువ్వు నీ బావతో బంధం తెంచుకుంటే విడిపోయేది మీ ఇద్దరు మాత్రమే కాదు, మీ 2 కుటుంబాలు. వాళ్ళు కూడా మరెవరో పరాయి వాళ్ళు కాదు, స్వయాన మీ అమ్మ కన్నయ్య, నీకు సొంత మామయ్య. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటే మీ 2 కుటుంబాలు శాశ్వతంగా విడిపోతాయి. నిజమే, కానీ నన్ను ఏం చేయమంటావు? నాకింకా వేరే దారి లేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తే నా జీవితం నాశనం అవుతుంది. నేను జీవితాంతం బాధపడుతూ బతకాల్సి వస్తుంది. కానీ నువ్వు కిరణ్ చేసే పనికి ఆడవని ఈడాబి, వీళ్ళతో పాటు 4 కుటుంబాలు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మరి దీని గురించి ఏమంటావు?
మీ ఇద్దరి స్వార్థం కోసం 4 కుటుంబాలను బాధ పెడతారా? ఏంది నువ్వు అవనికి సపోర్టా? నాకే కిరణ్ ఇంతకు ముందే చెప్పినాడు నువ్వు ఎప్పుడు అవనికి సపోర్ట్ చేసి మాట్లాడతావంట. చూడు రాకేష్, నువ్వు కూడా నా ఫ్రెండువే. మనమందరం 4 సంవత్సరాలు కలిసి చదువుకున్నాము. నేను కిరణ్ ఎంత గాఢంగా ప్రేమించుకున్నామో నీకు కూడా తెలుసు. అన్ని తెలిసి కూడా నువ్వు అవనికి సపోర్ట్ చేయడం ఏం బాలేదు. నువ్వు ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే నేను నా డెసిషన్ మార్చుకోను. 4 కుటుంబాలు కాదు 40 కుటుంబాలు బాధపడినా సరే నాకు మాత్రం కిరణే కావాలి. అది కాదు పల్లవి. నువ్వింకా ఏం చెప్పొద్దు, నేనేమి వినను గాని మీరు తొందరగా ఈ నుంచి పోండి. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడే మా బావకి బాగా అనుమానం వచ్చింది మీ పైన. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు చూస్తే నన్ను ఈ రోజే బలవంతంగా అమెరికాకు తోలుకొని పోయినా పోతాడు. మీరు అభి కంట్లో మాత్రం పడద్దు. ఇప్పటికే నా కోసం ఆడ అందరూ వెతుకుతుంటారు. నేను పోతున్నా, బాయ్. ఏందిరా మామ ఇదంతా? ఈ రోజు పొద్దున్నే కదా నా వల్ల కిరణ్కి పల్లవికి దూరం పెరిగిందని, ఇంకా అవని కిరణ్కి దగ్గరవుతుందని మనం చాలా సంతోషపడినాము. మళ్ళేంది ఇదంతా? అవనికి కిరణ్కి విడాకులా? ఈ పల్లవి కిరణ్కి కండిషన్ పెట్టిందంట. ఏమని? నాకి మళ్ళీ నీ మీద నమ్మకం రావాలంటే నువ్వు ఖచ్చితంగా అవనికి విడాకులు ఇయ్యాలి అని. ఇంకా మేమిద్దరం ఎప్పటికైనా విడిపోయే వాళ్ళమే కదా అని ఆ కిరణ్ గాడు విడాకుల కోసం ఒప్పుకున్నాడు. ఇదంతా నా వల్లే కదా. నేను పల్లవికి నిజం చెప్పకుండా ఉండాల్సింది. అనవసరంగా చెప్పినా. నువ్వేమన్నా కలగన్నావా ఇట్లా అవుతుంది అని? నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనమేం చేయలేం కదా. నువ్వు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏందది? ఇందాక పల్లవి ఏమనింది? మనిద్దరము వాళ్ళ బావ అభి కంటపడితే మళ్ళీ పల్లవి పైన అనుమానం వస్తుంది, నన్ని బలవంతంగా అమెరికాకు తోలుకొని పోయినా పోతాడు అనింది కదా. అర్థమైందిరా. ఇప్పుడు మనిద్దరం కావాలనే వాళ్ళ బావ కంటపడాలి, అంతే కదా. పర్లేదురా, నీ కూడా బ్రెయిన్ ఉంది. అవసరమైతే పల్లవి గురించి కిరణ్ గురించి కొన్ని నిజాలు చెప్పినా తప్పులేదు. మనకి అవని కిరణ్ కలిసి ఉండేది కావాలి. అవునరా మామ, మొన్న బర్త్డే రోజు నన్ను ప్రేమగా బ్రో అని పిలిచింది. నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది. నా కోసం స్వయంగా ఇష్టమైన వంట చేస్తా అని చెప్పింది. నాతో అంత ప్రేమగా మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడరు. అలాంటి అవని కోసం నేను ఏమైనా చేస్తా. అవని నాకు కూడా చెల్లెల్లాంటిది. నా చెల్లెలికి అన్యాయం జరిగితే నేను మాత్రం చూస్తా ఉండగలనా? అయితే ఇంకెందుకు లేటు, మన ఆట స్టార్ట్ చేద్దాం పదా. ఈ పల్లవి ఇంతకీ ఆడుకోయినట్టు ఒక్క చోట అసలు కుదురుగా ఉండనే ఉండదు. ఇప్పుడు చూడండి, దానివల్ల ఇంత టైం వేస్ట్. యాడ్నో ఓ చోట ఉంటదిలేనే. పల్లవిని వెతకడానికి అల్లుడు పోయినాడు కదా. అభి కూడా దానికోసం పోయి ఎంతసేపు అవుతుంది? ఎప్పుడు ఏదో ఒక పెంట పెడతానే ఉంటది. కొంచెం భయం ఉంటేనే కదా. మీరు భయం పెట్టలేరు, నన్ని పెట్టనిచ్చలేరు. ఇదంతా మీ ఘనకార్యమే. మళ్ళీ స్టార్ట్ చేసినావా? నన్ని కనీసం షాపింగ్ మాల్లో కూడా ప్రశాంతంగా ఉండనీయవా? మీ కూతురు మాత్రం ఉండనిస్తుందే ఏంది? అయితే పల్లవికి నీ పోలికలు వచ్చినాయి. ఏమన్నారు? ఇదిగో అల్లుడొచ్చినాడు. అభి పల్లవేడుంది? ఏమో అత్తయ్యా, నేను లేడీస్ క్లాత్ సెక్షన్ లో మొత్తం ఎతికినా. పల్లవి ఏడ కనిపించలేదు. ఏంది కనిపించలేదా? ఆ దాడికోతది ఈయన్నే అననుందేమో. నువ్వే సరిగ్గా చూసలేకుంటావు. లేదత్తయ్యా, నేను మొత్తం ఎతికినా. పల్లవీడైతే అస్సలు లేదు. ఒకవేళ బయటికి పోయిందేమో. అమ్మో, ఇది కొంపదీసి మా కొంప ముంచదు కదా. యాడ కనిపిస్తలేదు అంటే ఏంది అర్థము? మా పరువుని గంగలో ముంచి ఆ కిరణ్ గారి దగ్గరికి ఏమైనా పోయిందే? నాకెందుకో కంగారుగుంది. పల్లవికి ఫోన్ చేద్దామంటే కూడా ఫోన్ కూడా నీ బ్యాగుల్నే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్యా? అదే అభి, నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఒకసారి బయటికి కూడా పోయి చూద్దామా? ఏం అవసరం లేదు. ఇదిగో పల్లవి అడొస్తుంది. అమ్మయ్యా, బతికించింది. లేకపోతే భయంతో కాళ్ళు చేతులు వణికినాయి. నేను అనుకున్నట్టు వీళ్ళు నా కోసం వెతికినట్టున్నారు. అమ్మ అరుంధతి లాగా నా పైన ఎంత ఫైర్ అవుతుందో. అసలు నువ్వు ఏడిపోయినావు పల్లవి. నీకోసం ఎంత వెతికినానో తెలుసా? ఒసై, నీకు ఏ మాయరోగం వచ్చిందే? ఒక చోట కుదురుగా ఉండవా?
అందులో నీ దగ్గర ఫోన్ కూడా లేదు. నిన్ను ఏడని వెతకాలి? మైండ్ మోకాల్లో ఉందా ఏమన్నా? ఇప్పుడు వచ్చింది కదా, అందరి ముందర తిట్టడం అవసరమా? మీరు నోరు మీయండి ఫస్ట్. కొంచెం కూడా బుద్ధి లేకుండా మళ్ళీ దాన్ని వెనకేసుకొని వస్తున్నారు. సారీ మా. ఏందే సారీ? నేను ఎంత భయపడినానో తెలుసా? అసలు నువ్వు మాకెవరికి చెప్పకుండా ఆడుకోయినావు. అది నాకు అర్జెంట్ అయితే నేను రెస్ట్ రూమ్కి పోయినా. కనీసం మాకు ఒక మాట చెప్పిపోవాల్సింది. అర్జెంట్ అని చెప్పినా కదా, అర్థమైతలేదా? ఈ తండ్రి కూతుర్లు ఇంతేలే, వాళ్ళు చేసిన తప్పుని ఎప్పుడు ఒప్పుకోరు. ఇది ఇల్లు కాదు, చుట్టుముట్టు అందరూ మనల్ని చూస్తున్నారు. ఇంకా చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని టైం వేస్ట్ చేయకుండా షాపింగ్ చేయండి. ఆ ముక్క మీరు ఫస్ట్ మీ కూతురు చెప్పండి. పల్లవి, ఇంకోసారి ఎక్కడికైనా పోతే చెప్పిపో. సరే నానా. ఇదిగో ఆ అభి ఆడున్నాడు, రారా. అవని, అవని, పిలిచేది నిన్నే. నాతో ఇప్పటి నుంచి అసలు మాట్లాడొద్దు అని చెప్పింది, అందుకే ఇట్లా బిహేవ్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు అవనితో ఎట్లా మాట్లాడాలి? నేను అర్థం చేసుకోగలను, నువ్వు నా పైన చాలా కోపంగా ఉన్నావు. తప్పు నాదే, ముందు వెనుక చూసుకోకుండా నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాను. వన్స్ అగైన్ సారీ అవని. ఫస్ట్ నాతో పనేందో చెప్పండి. మీ సారీలు పూరీలు నాకేం అవసరం లేదు. ఇంతకుముందు ఏమన్నారు? మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అన్నారు కదూ. ఈ రోజుతో మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయింది. ఇప్పటి నుంచి విడాకులు అయ్యే వరకు మీరెవరో నేనెవరో. ఒక్కసారి విడాకులు తీసుకున్నాక ఇంకా జీవితంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే అవసరం ఉండదు. మరీ అంత హార్ష్గా మాట్లాడొద్దావని, నాకే చాలా బాధగా అనిపిస్తుంది. మీకొక్కరికే మనసు ఉంటుంది, మరి బాధలు మీకు మాత్రమే వస్తాయి. మాకి మనసు ఉండదు, మావి బాధలు కాదు. అంతేనా? అవని, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, నాకే అస్సలు అవసరమే లేదు. మీరు నాతో మాట్లాడొద్దు, నాతో మాట్లాడే అవసరం కూడా మీకు లేదు. మర్యాదగా ఈ నుంచి పోండి. అవని, నిజానికి నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. నేను వచ్చింది కూడా అందుకే, నిన్ను విసిగించడానికో ఇబ్బంది పెట్టడానికో కాదు. చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలని చెప్పేసినారు కదా, ఇంకేముంది? అది మన విడాకుల కోసం మనకి ఒక మంచి లాయర్ దొరికినాడు. అయితే నేనొచ్చి విడాకుల పైన సంతకాలు పెట్టాలి, అంతే కదా? అంతే. నేను ఆయన పైన కోపంగా ఉన్నా కాబట్టి నాతో మాట్లాడడానికి వచ్చినాడు అనుకున్నాను. కానీ ఈయన మాత్రం నాకు విడాకుల గురించి చెప్పడానికి వచ్చినాడు. అవని, బాధపడుతున్నావా? అంత లేదు, నేను బాధపడే రోజులు పోయినాయిలే. ఇప్పుడు నా మనసు రాయి అయిపోయింది. ఏం జరిగినా సరే నేను తట్టుకోవడానికి రెడీగున్నా. ఆడవాళ్ళకి ఎప్పుడు గౌరవం ఇచ్చే నేను ఒక ఆడపిల్ల మనసు ఇంతగా బాధ పెడతా అని నేను కల్లో కూడా అనుకునలేను. అది కూడా అవని లాంటి మంచి అమ్మాయిని. నేనేమి అస్సలు ఆలస్యం చేయాలనుకుంటలేను. ఎల్లుండే పోదాం లాయర్ దగ్గరికి. నేను ఒక్కసారి విడాకుల పైన సంతకాలు పెడితే అప్పుడు మీకు మీ పల్లవికి చాలా మనశ్శాంతిగా ఉంటది. అవని, ఎల్లుండి వరకంటే కష్టం. మనం ఖచ్చితంగా లాయర్ దగ్గరికి రేపే పోవాలి. ఏంది రేపేనా? ఎందుకంత అర్జెంటు? నేను ఎల్లుండి పోదామని చెప్తున్నా కదా. నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. అర్థమైందిలేండి. నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలనుకుంటున్నారు. అయ్యయ్యో కాదవని, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అసలు ఏమైందంటే పల్లవి వాళ్ళ బావ సడన్ గా ఇంకో 3 రోజుల్లో మీటింగ్ కోసం ఖచ్చితంగా అమెరికాకి పోవాలి అని చెప్పినాడంట. దాంతో పల్లవి చాలా కంగారు పడుతుంది. మళ్ళీ నాకు ఏడు దూరం అవుతుందో అని భయపడుతుంది. అదే మనిద్దరం రేపే విడాకుల పైన సంతకం పెడితే పల్లవి వాళ్ళ పేరెంట్స్ తో ధైర్యంగా మాట్లాడుతా అని చెప్తుంది. అందుకే నిన్ను తొందర పెడుతున్నా, అంతేగాని నిన్ను వదిలించుకోవాలని ఉద్దేశం కాదు. నేను మరి అంత మనసులేనోన్నైతే కాదు. సరే, నాకు అర్థమైంది. రేపు మీతో పాటొచ్చి నాకు విడాకుల పైన సంతకం పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.